ఇప్పుడు వీడు చూడండి, నిజంగా మీకు మనసంతా ఒక రకంగా అయిపోద్ది. జెఫ్రీ డాఫర్ నాన్న ఒకసారి బొమ్మ వేపినాను. ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తాడో బైబిల్లో చెప్పేసిద్ది. జెఫ్రీ డాఫర్ వీడంత సైకోయిక్ క్యారెక్టర్ అంటే వీడు అమెరికన్ సీరియల్ కిల్లర్. వీడికి శవాలతో సెక్స్ చేయాలంటే ఇష్టం. వీడికి రక్తం తాగాలంటే ఇష్టం. మనుషులు చంపే వాళ్ళ రక్తం తాగుతాడు. వీడికి అవయవాలు కోసి తినాలంటే ఇష్టం. వీడికి మనిషి పేగులు తినాలంటే ఇష్టం. మనిషి గుండెకాయ తినాలంటే వీడో టైపు. వీడు చివరికి ఏం చేశాడో ఒకసారి మీరు చూడండి. నాన్న ఫస్ట్ వీడియో వేయనాను ఒకసారి. బ్లడ్ త్రాగటం అని ఒక వీడియో ఉంటుంది, అది టక్ 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 ప్లే వీడియో ప్లే. అమ్మ తన కోరికలు తీర్చుకోవడానికి ఏం చేశాడంటే ఆ పేషెంట్స్ బ్లడ్ కలెక్ట్ చేసిన ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటికి తీసుకొచ్చేసి అద్దం ముందు న్యూడ్గా నిల్చొని వాళ్ళని ఊహించుకుంటూ ఆ రక్తాన్ని తాగేసేవాడు. దిస్ ఈజ్ ఇన్సేన్. అసలు ఒక మనిషి దీనికి మించి వెళ్ళాడు అనుకుంటున్నా, కానీ ఈ స్టోరీ చదువుతున్నప్పుడు ఇంకా దారుణమైన విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఆ టైంలో జెఫ్రీకి ఒక థాట్ వచ్చింది. అదేంటంటే బతికున్న మనిషిని చంపేస్తే కదా క్రైమ్, కానీ ఆల్రెడీ చనిపోయిన మనిషితో ఏం చేసినా అది క్రైమ్ కాదు. ఈ ఐడియా తనకి చాలా బ్రిలియంట్ గా అనిపించింది. ఒక న్యూస్ పేపర్లో 19 years అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోయాడని వేసింది. ఆ అబ్బాయి జెఫ్రీకి చాలా నచ్చేశాడు. తనని పాతి పెట్టిన ప్లేస్ ఏంటో కనుక్కొని ఒక రోజు అర్ధరాత్రి ఆ సమాధిని తవ్వడానికి ట్రై చేశాడు. ఆ డెడ్ బాడీతో ఎలా పడుకోవాలని తన కోరికను తీర్చుకోవడానికి తవ్వుతూనే ఉన్నాడు. బట్ అది నెక్స్ట్ వీడియో ఇంటర్నల్ ఆర్గాన్స్ తినడం గురించి. ఒక ఫోటోగ్రాఫర్ ఒక మ్యాగజైన్ కి కావాల్సిన మోడల్స్ కోసం వెతుకుతున్నాడు. ఆ మోడల్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయని వాళ్ళని పొగిడి ఏదో రకంగా తన ఇంటికి వచ్చేలా కన్విన్స్ చేసేవాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత డ్రింక్స్ లో డ్రగ్స్ గెలిపించి వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత పేక నొక్కి చంపేసేవాడు. వాళ్ళని తనలో నింపుకుందాం అనుకున్నాడు. సో అలా చేయడానికి వాళ్ళ ఇంటర్నల్ ఆర్గన్స్ ని బయటికి తీసి తినేసేవాడు. ఒక థింగ్ ఏంటంటే అవతల వాళ్ళ మీద కంట్రోల్ తీసుకోవడానికి తను చంపేసేవాడు. అలా చనిపోయిన వాళ్ళు జెఫ్రీ ఏదైనా చెప్తే అది చేయలేరు కదా. సో తను వాళ్ళని చంపకుండా జాంబీస్ లా చేయాలనుకున్నాడు. సో తను డ్రగ్స్ ఇచ్చిన తర్వాత ఒక డ్రిల్లింగ్ మెషిన్ యూస్ చేసి వాళ్ళ స్కల్లో హోల్ పెట్టేవాడు. ఆ హోల్ నుంచి వేడిగా ఉన్న సోడియం వాటర్ ని పోసేవాడు. అలా చేయడం వల్ల వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ ఆగిపోయి తను ఏం చెప్తే అది చేస్తారని బిలీవ్ చేశాడు. కానీ ఎక్స్పెరిమెంట్ బ్యాక్ ఫైర్ అయింది. వాళ్ళు అక్కడక్కడే చనిపోయేవారు. ఇలా తను 4 members మీద పోలీసులు తనిఖీ చేయడం గురించి పోలీసులు జెఫ్రీ డామర్ ఇంటిని సెర్చ్ చేస్తున్నప్పుడు టోటల్ గా 7 skulls కనిపించాయి. ఒక బ్లూ డ్రమ్ లో 3 డెడ్ బాడీస్, తన ఫ్రిడ్జ్ లో అయితే కొన్ని లివర్స్, ఒక హార్ట్ అండ్ ఒక తల ఉన్నట్టు పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. Police removed boxes and boxes of body parts, evidence of what appears to be a psychopathic mass murder. Authorities also took out a barrel of what they think is acid. జెఫ్రీ డెస్క్ లో కొన్ని ఫోటోస్ కనిపించాయి. ఆ ఫోటోస్ లో వాళ్ళని చంపేసిన తర్వాత వాళ్ళ బాడీ పార్ట్స్ కోసేసి వాళ్ళని డిఫరెంట్ పోజెస్ లో ఉంచి ఫోటోస్ తీశాడు. ఈ న్యూస్ ఎప్పుడైతే పబ్లిక్ కి తెలిసిందో బ్లాక్ పీపుల్ అంతా ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడే వాళ్ళు యాక్షన్ తీసుకుని ఉంటే ఇంతమంది చనిపోయేవారు కాదు అని పోలీసులు జెఫ్రీ. ఇప్పుడు మీరు చూపించినటువంటి వ్యక్తి పేరు జెఫ్రీ డాఫర్, అమెరికన్ సీరియల్ కిల్లర్. అర్థమైందా? ఇటువంటి సీరియల్ కిల్లర్ అంటే వరుస హత్యలు చేసేవాళ్ళు సీరియల్ కిల్లర్స్ అంటే. మనుషులు అవయవాలు తినటం, రక్తం తాగటం, శవాలతో పడుకోవటం, రకరకాల అంటే మనిషి ఊహించనటువంటి సైకో క్యారెక్టర్. వీడికి అమెరికన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అలా ఉరిశిక్ష విధించినప్పుడు వీడు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటో నాన్న నెక్స్ట్ వీడియో ప్లే చేయండి. నెక్స్ట్ వీడియో అదకి సొల్యూషన్ ఏంటో. ప్రశ్న ఏంటంటే ఇతను బ్యాప్టైజర్ తీసుకున్నాడు. మళ్ళీ ఫస్ట్ నాన్న మళ్ళీ ఒకసారి బిట్ ప్లే స్టార్టింగ్. లైఫ్ టైం జైలు శిక్ష వేస్తున్నప్పుడు తన రియాక్షన్ ఏంటో తెలుసా? హీ వాజ్ స్మైలింగ్. జెఫ్రీ జైల్లో ఉన్నప్పుడే తన పాపాలన్నీ కడుక్కోవడానికి క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసి బాప్తిజం కూడా తీసుకున్నాడు. అప్పటి నుంచి తన ఇప్పుడు వీడు 17 మందిని చంపి వాళ్ళ లోపల ఉన్న ప్రైవేట్ పార్ట్స్ తిని రక్తం తాగి తలకాయల్లో డ్రిల్లింగ్ మిషన్లు పెట్టి చంపి చివరికి కోర్టులో జడ్జి గారు వీడు చేసిన దానికి షాక్ అయిపోయి వీడికి ఉరిశిక్ష ఏంటంటే పక్కపక్క నవ్వుతున్నాడంటే ఉరిశిక్ష వేసిన తర్వాత పక్కపక్క నవ్వి అదే అన్నాడు కదా, హీ స్మైలింగ్. వాడు నవ్వుతున్నాడు. మీరు ఆ వీడియో చూస్తే లేదు, భలే నవ్వుతున్నాడు వాడు ఉరిశిక్ష వేయంగా. ఉరిశిక్షకు ముందు బాప్తిజం తీసుకున్నాడు. ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తాడు? గలతీయులకు రాసిన పత్రిక చేయండి ఒకసారి. వాక్యపట్నంలో మీరు చదివారే, వాక్యపట్నంలో మీరు చదివారే, అదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఇదే ఆన్సర్, ఇదే ఆన్సర్, ఏమి లేదు. మోసపోకండి. గాడ్ కెన్ నాట్ బి మోక్డ్. దేవుడు వెక్కిరింపబడడు. దిస్ ఈజ్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆన్సర్ టు దెమ్ హూ అపోజ్ ద బైబిల్. దేవుడు వెక్కిరింపబడ్డా. దేవుడు అంత పిచ్చోడు కాదట బైబిల్ చెప్తుంది. దేవుడు అంత పిచ్చోడు కాదట బైబిల్ చెప్తుంది.
దేవుడంత పనికిరాని నిర్ణయాలు తీసుకునేవాడు కాదట బైబిల్ చెప్తుంది. ఉరిశిక్ష చేసేటప్పుడు కూడా పక్క నవ్వినోడు నీళ్లలో మునిగి లేవగానే పాపాలు పోయి దేవుడిని పరలోకాన్ని తీసుకుపోతాడా? బైబిల్ అలా అని చెప్తుంది. బైబిల్ అలా చెప్పట్లా. దేవుడు వెక్కరింపబడడు అని చెప్తుంది బైబిల్. నిర్గమాకాండము 34వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 7వ వచనం. ఆయన 1000 మందికి కృప చూపిస్తాడు. ఆయన పిచ్చోడు కాదురా స్వామి. బైబిల్ చెప్తుంది ఆయన పిచ్చోడు కాదురా స్వామి. ఆయన 1000 మందికి కృప చూపువాడు. దోషాన్నైనా అపరాధాన్నైనా పాపాన్నైనా ఆయన క్షమిస్తాడు. అది ఉంది ఆయనలో, కాదనట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ క్షమాకరుడే. కానీ ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరాల వరకు కుమారుల మీదకి రప్పించాల్సిన ఉగ్రత రప్పిస్తూనే ఉంటారు. 2 ఉన్నాయట. ప్రేమ ఉందట ఒక సగం, న్యాయం ఉందట మరొక సగం. అర్ధనారీశ్వరుడనే పదం వింటారే, ఒకవైపు ప్రేమ, మరొక వైపు న్యాయం. ఎవరిని ఎలా కొలవాలో దేవుడికి బాగా తెలుసు.